ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన KG2 PG విద్యా సంస్థల బంద్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో విజయవంతమైంది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ మాట్లాడుతూ, పాఠ్యపుస్తకాలిని ఫామ్ల పంపిణీలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని నియమించాలని, పెండింగ్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించుకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు ఎస్ఎఫ్ఐ మరియు ఇతర వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మరి KG2 PG విద్యా సంస్థల బంద్ అనేటువంటిది జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా చేయడం జరుగుతూ ఉంది. మరి బంద్ ఎందుకోసం అంటే మరి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తూ ఉంది. ఇప్పటి వరకు కూడా విద్యా సంస్థలో కనీసమైనటువంటి వస్తువులు కల్పించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇప్పటికే అనేక రకాలైనటువంటి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పూర్తి స్థాయిలో పాఠ్య పుస్తకాలు అందించడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. మరి అదేవిధంగా ఏ ఒక్క పాఠశాల కూడా విద్యార్థులకు ఇప్పటి వరకు యూనిఫామ్స్ అనేటువంటి రాలేదు, కనీసం కొలతలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే వీటన్నిటిని పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయడానికి రెగ్యులర్ MEO లేనటువంటి పరిస్థితి ఉంది, రెగ్యులర్ DEO లేనటువంటి పరిస్థితి ఉంది. మరి చాలా పాఠశాలల్లో కూడా ఉపాధ్యాయుల కొరతతో ఈ రోజు విద్యార్థులు ఇబ్బందులు పడతా ఉన్నారు. అంతేకాకుండా చాలా హాస్టళ్లలో, గురుకులాలలో, సంక్షేమ హాస్టళ్లలో ఈ రోజు విద్యార్థులకు పక్కా భవనాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈ రోజు ఇంటర్మీడియట్ డిగ్రీ చేస్తున్నటువంటి విద్యార్థులకు దాదాపు 5-6 సంవత్సరాల నుంచి స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉండడం వల్ల ఈ రోజు విద్యార్థులు చదువుకు దూరమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలుపునివ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజు రాష్ట్రంలో 27 ప్రభుత్వ పాఠశాలను ఈ రోజు మూసివేత నిర్ణయం తీసుకునే ఈ రోజు ఆలోచన ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. 27,000 ప్రభుత్వ పాఠశాలను ఈ రోజు 4,000 పాఠశాలలకు ఈ రోజు కుదించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజు ప్రభుత్వ విద్యా వ్యవస్థను మొత్తం ఈ రోజు నాశనం చేసి పూర్తిగా కూడా ప్రైవేటు, కార్పొరేట్ శక్తులకు ఈ రోజు విద్యను అప్పయ్యేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఓవైపు జిల్లాలో, రాష్ట్రంలో ఈ రోజు విచ్చలవిడిగా కార్పొరేట్ విద్యా సంస్థలు ఈ రోజు పుట్టుకొస్తా ఉన్నాయి. అధిక రకంగా ఈ రోజు ఫీజులు ఈ రోజు వసూలు చేస్తా ఉన్నారు. వీటన్నింటినీ నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది. మరి దుర్మార్గం ఏంటంటే ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో 2 సంవత్సరాలు గడుస్తా ఉన్న ఒక విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం. స్వయాన ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిని దగ్గర పెట్టుకుని ఉన్నారు. మరి సమీక్ష నిర్వహించడం కాదు, ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విద్యాశాఖ మంత్రిని ఈ రోజు ఈ రాష్ట్రంలో కేటాయించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. తదితర డిమాండ్లతో ఈ సాధన కొరక ఎస్ఎఫ్ఐ ఈ రోజు బంద్ అనేటువంటి చేస్తా ఉంది. మరి ఇప్పటికే ఈ బంద్ అనేటువంటి విజయవంతమైంది. రానున్న రోజుల్లో ఈ సమస్యను మొత్తం పరిష్కరించకపోతే ఎస్ఎఫ్ఐ ఎక్కడికక్కడ ఉద్యమాలు ఉధృతం చేసి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ రోజు ఎక్కడికక్కడ అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు మల్లారపు ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి.